హే గైస్, చిన్నప్పుడు నన్ను మా రిలేటివ్స్ అడిగినట్టే మిమ్మల్ని కూడా మీ రిలేటివ్స్ ఈ క్వశ్చన్ పక్క అడిగే ఉంటారు. మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం, మమ్మీయా డాడీయా? మీరు మొహమాటానికి ఇద్దరు ఈక్వలే అని చెప్పినా కూడా ఒక్కళ్ళంటే కొద్దిగా ఎక్కువ ఇష్టమే ఉంటుంది. సేమ్ అలానే మన పేరెంట్స్ కూడా మనం సింగిల్ కిడ్ కాకుండా ఉంటే ఒక పర్టికులర్ కిడ్ అంటే కొద్దిగా ఆర్ సమ్ టైమ్స్ చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో అలాంటి పార్షాలిటీ చూపించేటప్పుడు ఆ ఫేవరెట్ కిడ్ ఎలా ఫీల్ అవుతాడు, అట్ ద సేమ్ టైం వాళ్ళ సిబ్లింగ్ ఎలా ఫీల్ అవుతారు అని చెప్పడానికి ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. లెట్స్ బిగిన్. ఏ నాది ఇప్పుడు ఏనంటావు? నో, పక్క నో ఛాన్స్. డాడీ అన్నేనంత పిజ్జా షేర్ చేసుకోవట్లేదు. రే సాయి, పెద్దవాడవయ్యండి చిన్నపిల్లల చెల్లితో కూడా పడతావేంటి? ఇది నా కోసం నేను తెచ్చుకున్న పిజ్జా డాడీ. నా అని అనుకోకు, మా అని అనుకో. షేర్ చేసుకో. ఓహో, తీసుకొచ్చా? ఏ హే, చాక్లెట్ బ్రౌనీ నాకు. నో, నందు నేను అడిగింది ఒక స్కూప్ కాదు, జస్ట్ ఒక స్పూన్ అంతే. ఇది నా కోసం తెచ్చుకుంది. లాస్ట్ టైమే కదా డాడీ నా అని అనుకోకండి మా అని అనుకోండి అని చెప్పి క్లాస్ పీకాడు. నేను నా అనే అనుకుంటా, ఎందుకంటే ఇది నా ఇష్టం. బావే, డాడీ చూడు, అని నేను తెచ్చుకున్న ఇష్టం తినేస్తుండు. రే సాయి, రోజు రోజుకి పెద్దడవుతున్నావు కానీ చిన్నపిల్లల చేష్టలు మాత్రం ఏమాత్రం పోవట్లేదురా. ఇంట్లో ఎన్ని ఉండంగా చెల్లి తినేదే నీకు కావాలా? నీకు కావాల్సిన తెచ్చుకుని తినచ్చుగా. ఇక్కడి నాకు సపోర్ట్ గా ఊర్లో అమ్మ లేదనే కదా నువ్వు ఇంత చేస్తున్నావు. నాకు కూడా ముందు ముందు టైం వస్తుందిలే. అవునరా, మీ పిల్లలు కనపడట్లేదు. పిల్లల పిలుస్తా నాకు. అమ్మ నందు, రే సాయిగా ఒకసారి రండి. ఏమా బాగున్నారా? బాగున్నా అంకుల్. విఆర్ ఫైన్ అంకుల్. అమ్మా నందు, మీ నాన్న అయితే నీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. నందు చాలా తెలివైన అమ్మాయిరా, చిన్నప్పటి నుంచి అన్నిట్లో ఫస్టే. ఏంటి నువ్వా? మొన్న కాంపిటీషన్లో అదేం కాంపిటీషన్ అమ్మా? ఎలక్యూషన్ డాడీ. దాంట్లో కూడా ప్రైజ్ తెచ్చుకుందిరా. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ని కూడా ప్రైజ్ అంటారేమే? నువ్వు చెప్తే నమ్మవురా, ఇంట్లో ప్రతి పని తనే దగ్గర నుండి చూసుకుంటుంది. చెయ్యమన్నా చేయవు కదే. మ్మ్. మా కాలనీలో చాలా మంది అంటూ ఉంటారురా, నందులాంటి కూతురు మాకు ఉంటే ఎంత బాగుండు అని. నువ్వంటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుందిరా. అబ్బా, మరి మీ ఓడు? వాడా? వాడు ఆ, వాడు వాడు ఆ, ఆ, వాడు తెలివైనడే అంతే. ఆ, ఏంటి డాడీ ఇది? దీనికేమో కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్సా? నా వరకు వచ్చేసరికి వాడు కూడా తెలివైనాడే అంతే అని చెప్పి ఆపేస్తారా? మీది కూటం అనుకున్నా, కాదు కుట్ర. రే అదేరా, చిన్నప్పటి నుంచి వాడి పరిస్థితి అంతే. మనిషి పెరిగాడు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. వదిలేలే డాడీ, మీ ఇద్దరు పిల్లలు నాలా మెచ్యూర్గా ఉండాలంటే కష్టం కదా. మ్మ్. నా కూతుర్రా. అరే అబ్బా అబ్బా, ఎరా నేను వస్తున్నానని చూసి పుస్తకాలు తెచ్చుకుని కూర్చున్నావా? అయ్యా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి చదువుకుంటూనే ఉన్నా డాడీ. నేను నమ్మను. నిజం డాడీ. నందు, డాడీ, వాడు చెప్పేది నిజమేనా? ప్లీజే కాస్త చెప్పవే. చదువుతున్నా డాడీ. అలా అయితే ఓకే. ఏంటో అయినా థ్యాంక్స్ చెప్పరా. నేను చెప్పను. డాడీ ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీయా? చీదినమ్మ జీవితం, నిజం చెప్పించడానికి కూడా అడుక్కోవాల్సి వస్తుంది.
ఏం బాధపడకరా. అయినా దేని గురించి అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? స్ట్రెస్ అసలు నువ్వు దాన్ని ఎప్పుడు స్ట్రెస్ తీసుకొని ఇచ్చావని. జుట్టు ఊసిపోతున్న స్ట్రెస్ తప్ప ఇంకేం లేదు డాడీ. ఇలా రెగ్యులర్గా ఆయిల్ పెట్టించుకో, సెట్ అయిపోతుంది. అప్పటికి తగ్గలేదనుకో డెర్మటాలజిస్ట్ని కలుద్దాం. అంతేగాని నువ్వు టెన్షన్ తీసుకోకు నాన్న. ఈ రోజు నుంచి నీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం మర్చిపో. నేనున్నా కదా. నువ్వు ఉన్నాక నాకు ఇంకా స్ట్రెస్ ఎందుకు డాడీ? డాడీ హ్మ్? నాకు కూడా మసాజ్. అయ్యో అడగాలేంట్రా, తీసుకో పెట్టుకో, నీకు కూడా మంచిది. అంటే నాకు నేనే పెట్టుకోవాలి అంతేగా? అలా కాదురా, నందుకు పెడుతున్నాను కదా. వద్దు, అర్థమైంది డాడీ. జస్ట్ 3 హెయిర్ స్టాండ్స్ కి చూసారుగా ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారో. నాకు ఎకరాలు ఎగిరిపోయింది. ఆను జ్వరం ఏమి ఉండదు అక్కడ, తీ డాడీ. అమ్మో 99.8 అంటే జ్వరం వచ్చేసింది. చా, ఇంకొక 0.2 పెరుగుంటే రౌండ్ ఫిగర్ అయి ఉండేది. అమ్మా నువ్వేం కంగారు పడకు, నేను అన్నయ్య దగ్గర నుండి చూసుకుంటాం, సరేనా? ఓకే డాడీ. రే సాయి, చెల్లి జ్వరం వచ్చింది. ఎవ్రీ 1 అవర్ కో టాబ్లెట్ వేయాలి, ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి. నేను వెళ్ళి జ్యూస్ చేసుకొస్తా, పట్టుకో. జరగరా. ఏంటి ఇదంతా 99.8కే? ఏమే నిజం చెప్పు, ఇదంతా ఎగ్జామ్ ఎగ్గొట్టడానికే కదా? తెలుసు, ఎక్స్పెక్ట్ చేసా. వెళ్ళి ఫ్రూట్ బాల్ పట్టుకురా పో. చల్, నీకెవడు పట్టుకొచ్చా తొక్కలో అది. డాడీ పైనాపిలా కస్టర్డ్ ఆపిలా? జస్ట్ యాపిల్. ఉండు, నువ్వైతే ముక్కులో పెడతావు. రై పెట్టుకోరా. నాకు నేను పెట్టుకోవాలా? చాలాసేపు అయింది. 102 అమ్మా. అంతేనా? ఇంకా జ్వరం వచ్చింది అనుకున్నా. 102 ఫీవర్ కదా? అయినా అప్పటికి చెప్తూనే ఉన్నా డాడీ, బయట తిరగొద్దు, ఫ్రెండ్స్ తో తిరగొద్దు, ఐస్ క్రీమ్ తినొద్దు అని. వింటాడా? సార్ ఏ రోజు మన మాట విన్నాడని? వీడికి ఎలాగో జ్వరం వచ్చింది, మనమే చూసుకోవాలి కదా. నువ్వు ఫ్రూట్స్ తింటూ జాగ్రత్తగా విని చూసుకో. నేను వెళ్ళి జ్యూస్ తాగుతా. ఓకే డాడీ. ఫాస్టింగ్ ఉంటేనే జ్వరం తొందర తగ్గింది. సో వీడేమడిగినా ఇవ్వద్దు, ఓకే? నీరసంగా ఉంది, ఏమైనా తినడానికి ఇవే. డాడీ వద్దు, కడుపు నిండుగుంది. పడుకో. అంతా అయిపోయింది, నాకు సెలైనే. ఆ తర్వాత సావే, సంపెత్తారు వీళ్ళు నన్ను. ఏమైందిరా కుండుతున్నావు? బండి మీద నుంచి పడ్డాడేడి. పడ్డావా? ఏమన్నా విరిగింది అనుకుంటా. హ్యాండిల్ విరిగిందా, స్టాండ్ విరిగిందారా? అది కాదు డాడీ, నా హ్యాండ్ విరిగినట్టుంది. చేయగదే నడిగే బండి గురించి. బండికి ఏం కాదు డాడీ, చిన్న స్క్రాచ్ పడినట్టుంది అంతే. చిన్న స్క్రాచ్? అది నీకు చిన్న స్క్రాచ్ లా కనిపిస్తుందిరా, కొన్నడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. పైగా నీ మొహానికి R15 RX అన్నడు కావాలి. బండికి ఏమైందో ఏంటో. బుజ్జితల్లి వచ్చేస్తున్నానే. కన్న కొడుకు కంటే కొన్న బండి ఎక్కువ అయిపోయింది. విరిగింది చెయ్యి అయినా నొప్పి ఇక్కడేస్తుంది. నందు ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, బండి దేనికో గుద్దేసా. మరేమైంది? చిన్న డెంట్ పడింది. బండి గురించి కదమ్మా, నీకేమైంది? ఏం లేదు డాడీ, చిన్నదే స్క్రాచ్ పడింది. చిన్న స్క్రాచ్? ఇది చిన్న స్క్రాచ్ ఏంట్రా? నీకేదైనా పని ఉంటే నన్ను అడగచ్చు కదా, నేను తీసుకెళ్తాను. లేదంటే సాయం అడగచ్చు కదా. మీకెందుకంత ఇబ్బంది అని. అయ్యో అంటే డాడీ ఇప్పుడు బండి డెంట్. తొక్కల బండి వదిలేసే, నీకేం కాలేదు, అది చాలు నాకు. ఓకే డాడీ. సూపర్ డాడీ. ఇప్పుడు తన చేతి మీద ఎంత స్క్రాచ్ అయితే పడిందో, నేను లాస్ట్ టైం బండి గుద్దినప్పుడు దానికంటే చిన్న స్క్రాచే కదా డాడీ పడింది, అది కూడా బండికి. మరి ఆ రోజు ఎందుకు డాడీ అంత ఫీల్ అయిపోయావు? అప్పుడు విరిగిన చెయ్యి ఇంకా హీల్ కాలేదు తెలుసా? నిజం చెప్పవా డాడీ? నేను అడాప్టెడ్ కిడ్నీ కదా. బుద్ధునుడు నేను అడాప్ట్ చేసుకుంటాడరా?
నా కర్మ కొద్దీ నువ్వు బయాలజికల్ కిడ్వే. అర్థమైంది. నాకు ఈ ఇంట్లో రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ లేని చోట నేను మాత్రం ఎందుకు? నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఎలా? నీదే ఆలస్యం. మమ్మీ, నందు, ఇప్పటి వరకు డాడీ నీ పార్టీ అని చెప్పి ఫుల్గా రెచ్చిపోయావు. ఇప్పుడు అమ్మ తిరిగి వచ్చేసింది. నా టైం స్టార్ట్స్. సో గైస్, దట్ వాస్ టుడేస్ ఎపిసోడ్. మీరు బాగా ఎంటర్టైన్ అయ్యి ఉంటారు అండ్ రిలేట్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. యూజువల్గా పేరెంట్స్కి ఫేవరెట్ కిడ్ అనేసి ఉంటారనమాట. వాళ్ళ సైడ్ కొద్దిగా పార్షాలిటీ చూపించినప్పుడు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పేసి కొద్దిగా ఎంటర్టైనింగ్ వేలో చెప్దాం అని చెప్పి వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు వాట్ నాట్.